వెల్కమ్ టు సిటీవీ న్యూస్. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామవరం ధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీలు రాక ధాన్యం నిల్వలు పేరుకుపోయినాయి. వారం రోజులకు ఒక లారీ వస్తుందని రైసు మిల్లర్లు తరుగుల పేరుతో క్వింటాకు కిలో చొప్పున లారీకి 2 నుంచి 3 క్వింటాలు కట్ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమలా సార్ ఈ ఐక్యంలా ఒడ్లు పోసినాం సార్. ఒడ్లు పోస్తే సార్ 8 రోజులు ఇప్పుడు తురుపాలు పోయానంటే తురుపాలు పోస్తున్నాం సార్. ఏ లారీ పోయినా సార్, ఏ లారీ పోయినా ఏది పోయినా కట్ చేస్తుర్రు. ఈడ 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 పోసిన తురుపాలు పోసి ఇది చేసినా కానీ ఆడ మాత్రం కట్ చేస్తున్నారు సార్. కట్ చేసి 8 రోజులకు 2 లారీ 1 లారీ పంపుతున్నారు సార్. ఆ లారీ కూడా దిగుమతిగా అయితే లేదు. ఏ మిల్లుల కాడ పోయినా ఆ మిల్లులు కూడా దిగుమతి చేస్తామని చేస్తలేరు సార్. ఇప్పుడు ఇప్పుడు రైతులు ఇప్పుడు వర్షాకాలం దగ్గర వచ్చింది సార్. ఇప్పుడు వర్షాకాలం దగ్గర వచ్చింది. ఏ రైతులు చెప్పినా కానీ ఆ కుప్పలు అట్నే ఉంటున్నాయి. తురుపాలు పోసి ఇవి చేసినా కట్ చేసుకుంటుర్రు. ఇది సార్ మా సంగతి. ఏదైనా ఎంత కట్ చేస్తారు? 3 క్వింటాలు 4 క్వింటాలు కట్ చేస్తారు సార్. 8 క్వింటాలు కానీ కింటాకు మాత్రం 2 కిలోలు కింటాకు కిలా కట్ చేస్తుర్రు. ఏ లారీ పోయినా కింటాకు మాత్రం కిలా కట్ చేస్తుర్రు. దిగుమతి అయితే లేదు. మాకు లారీ మాత్రం పంపాలి సార్. ఎందుకు కట్ చేస్తారని మీరు రైతులు పోయి అడిగిరా సార్? మేము అక్కడ పోయి అడగాలంటే మిల్లు కాడ పోయి అడగాలంటే మేము ఏం అడుగుతాం సార్? అడగాలి కదా. ఈడ అడిగితే ఈ సార్ పోయి మళ్ళీ అక్కడ పోయి నేను అడిగేదే ఉంది. ఇప్పుడు నిర్వాహకులు ఏం చేస్తారంటే లారీ పంపిస్తారు, వాళ్ళు కట్ చేసేది కాదు కదా, మిల్లర్లు కట్ చేస్తారు అంటారు. మిల్లర్లు ఎందుకు కట్ చేస్తారు అనేది మీరు అడగాలి కదా. రైతులు కూడా 2-3 పోయి అడిగినాం సార్. మా రైతులు కూడా పోయి అడిగిర్రు. అయితే ఒడ్లు మంచి లేదు, పొట్టిగా ఉంది, అలా తాలు వస్తుంది, ఇదాది వస్తుంది, పావలం వస్తుంది అని అంటారు సార్. ఈడ మిషన్తో పడితే ఎక్కడ ఇంత తరుగు లేకుండా పడుతున్నాం సార్. ఇంత తరుగు లేకుండా ఎట్లా పడుతున్నాం చూడు. పెద్ద మిషన్ అయినా చిన్న మిషన్ అయినా అలా మళ్ళీ ఏమైనా తేడా వస్తే మళ్ళీ ఎమ్మడే చెక్ చేసి పడుతున్నాం సార్. జల్లెడ పోతే మళ్ళీ 2 జల్లెడ తీసి కూడా పెడుతున్నాం సార్. పెట్టినా కానీ ఇప్పుడు ఇది ఎంత మంచిగా పెట్టినా కానీ కట్ చేస్తారు. కింటా కిలా కట్ చేస్తారు సార్. ఏ మిల్లుకు పోయినా కట్ చేస్తారు. సూర్యనాగ తండ మేము ఒడ్లు పోసినాం సార్. మండలం మాకు లారీలు రావట్లేదు సార్. కిలోన్నర అట్లా కట్ అవుతున్నాయి సార్. మాకు లారీలు పంపించాలి సార్. వానాకాలం వచ్చింది, మాకు ఒడ్లు వానలు వస్తే మళ్ళీ ఆగమవుతాయి సార్. మాకు లారీలు మాత్రం సరఫరా చేయాలి సార్. రోజు ఒకటి వచ్చినా చాలు లారీలు.